शत्रुपीडानिमग्रे भूतस्य जातः पदरेकासी सदाधार पृथ्वीञ्जामुदे माङ्गस्मै देवाय हविषाद्यः प्रपाणिः ओं शमशे नान्यमेत्परिदोपदन्ते स विश्वक्से तत्पुरुषाय विद्महे वेत्रहस्ताय धीमहि तन्नः शाभिर्मः प्रणामः स्वागता प्रतिमा स्थापना प्रदर्शयेत् आचमनीयं समर्पयामि औपचारिकेन स्नानं समर्पयामि स्नानानन्तरं शुद्ध आचमनीयं ओम मूर्धानं दिवोहरतिं प्रतिद्यावेश्वा नरमृताय दानमग्निमर्पयामि मंगलनीराजन दीपं सन्दर्शयामि अनयाद्याना वाहनादि षोडशोपचारिताः सुप्रसन्नाः वरदा भवन्तु नमः सर्वा देवताः भूर्भुवस्सु वरापवो ओम प्रभो यज्ञेषु देवयन्तु निर्याफला पुष्पायाश्च पुष्पिनीः बृहस्पतिः प्रसूतास्तानो मुञ्चन्वगुंहसः ओम 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 अर्चत प्रार्चत प्रियमेधासो अर्चत अर्चिन्दु पुत्रकाः उत पुरन्नदुष्माः अस्मै प्रदयामादनोभिर्मारदामत्यञ्चो यन्तु निकुतः पुनस्ते महिषान् चित्तं प्रबुधाग्नेशत धानो महिषशर्मयगुं सदस्मिन् हवे पुरुहूतः पुरुषः येन सपत्ना अवदेव मन्विद्राग्नि अर्वाञ्चमिन्द्र ममतो हवामहे यो गोजिद्दनजिदस्वजिद्यः इमन्नो यज्ञं शतञ्जीव शरदो वर्धमान इत्यभिनिगमो भवति शतमिति दीर्घमायुः अग्ने यशस्विन्यतसेवमर्पयेन्द्रावदेमपशुदेमि मूर्धा परमेष्टि सुवर्चा समानानामुत्तमश्लोको अस्तु श्रीभुनि చెప్పాను రెడీనా యుఆర్ క్రియేషన్స్ గుర్తుకొస్తున్నాయి ముహూర్తం షాట్ 22/4/2019 ఆల్ ది బెస్ట్ సార్ పక్కన యాక్షన్ సార్ పక్కన సాయి కొద్దిగా డౌన్ సాయి కొంచెం పక్క జరగండి ఓకే బర్మాను పక్కన పెట్టాను ఒకటే ఇట్రా 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 సురేష్ గారు మీడియా వారికి పత్రికా వారికి సినీ జర్నలిస్టుల ఫోటోగ్రాఫర్స్కి సినీ జర్నలిస్టులకి విచ్చేసిన అందరికీ అదేవిధంగా యూవీ క్రియేషన్ యూనిట్ వారికి అందరికీ నమస్సుమాంజలి. సత్యసాయి నిగమాగమం ఈరోజు సత్యసాయి నిగమం వెంకటేశ్వర స్వామి సన్నిధిలో అమ్మవారి సన్నిధిలో యూవీ క్రియేషన్స్ ప్రొడక్షన్ నెంబర్ 1 యూఆర్ క్రియేషన్స్ గుర్తుకొస్తున్నాయి సినిమాని ఈరోజు ప్రారంభించడం జరిగింది. నేను క్లాప్ కొట్టి ఈరోజు ఈ సినిమాని ప్రారంభించాం. ఈ సినిమా నిర్విఘ్నంగా షూటింగ్ జరుపుకొని సినిమా రిలీజ్ కూడా చేసుకోవాలని దర్శకుడిగా రాజేష్ గారు, నిర్మాత చౌదరి గారు, బంగారు రాజు గారు మరి వీళ్ళు తీసుకున్న ఈ మంచి కాన్సెప్ట్ మంచి స్క్రిప్ట్తో వెళ్తున్నారు. స్వామివారి సన్నిధిలో ప్రారంభమైన ఈ సినిమా విజయవంతం కావాలి, వీరందరికీ మంచి పేరు రావాలి. అమ్మాయి హీరోయిన్ కానీ హీరో కానీ అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ కంగ్రాచ్యులేషన్. ఇక్కడికి ఇచ్చేసిన నా మిత్రులందరికీ ప్రింట్ మీడియా అండ్
ఇక్కడ విచ్చేసిన నా మిత్రులందరికీ, ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. సో 2 years నుంచి మేము ఈ సినిమా కోసం చాలా కష్టపడుతున్నామండి. ఈ గుర్తుకొస్తున్నాయి అనే మూవీ కాన్సెప్ట్ ఏంటంటే 1980s స్కూల్ పిల్లలు ఎలా ఉండేవారు, అప్పట్లో వాళ్ళ చదువులు ఎలా ఉండేవి, వాళ్ళ అమ్మాయిలతో ఎలా ఉండేవారు, ఆ స్కూల్లో ఏ ఆటలైతే అప్పట్లో ఏ ఆటలైతే ఉండేవి, ఏ అయితే ఆడుకునేవారో ఆ ఆటలన్నీ ఇప్పుడు అందరికీ ఒకసారి గుర్తు చేద్దామని చెప్పి 1980s స్టోరీ తీసుకుని మేము ఈ స్టోరీ రాసుకున్నాం. సో దీనికి గుర్తుకొస్తున్నాయని టైటిల్ పెట్టాం. సో నాకు ఈ అవకాశం ఇచ్చిన మా ప్రొడ్యూసర్స్ బంగారాజు గారికి, మన దుర్గాప్రసాద్ చౌదరి గారికి, ఈవీవి సత్యబాబు గారికి నా ధన్యవాదాలు. మా సినిమా సక్సెస్ అవ్వాలని మీ సహకారం మాకు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఇక్కడకు విచ్చేసిన మీడియా మిత్రులకు, నా శ్రేయభిలాషులకు, నా ఫ్రెండ్స్కు అందరికీ స్వాగతం. గుర్తుకొస్తున్న ఈ టైటిల్ అనగానే వెంటనే నాకు నా చిన్ననాటి జ్ఞాపకాలన్నీ వెంటనే ఒకసారిగా గుర్తొచ్చాయి. నా పేరు దుర్గాప్రసాద్ ముత్యాల. నా ఫ్రెండ్ రాయేష్ ఈ స్టోరీ చెప్పగానే ఒకసారిగా చిన్ననాటి జ్ఞాపకాలన్నీ గుర్తొచ్చాయి. సో ఈ సినిమా తీద్దామని ఒక 2 years నుంచి స్క్రిప్ట్ మీద కూర్చుని అందరం ఫ్రెండ్స్ సర్కిల్లో బాగా ఈ స్టోరీని డెవలప్ చేసాము. ఇంతవరకు నేను చాలా వాటికి డిస్టర్బ్ అయ్యాను, కానీ ఫస్ట్ టైం ఒక సినిమా స్టోరీకి డిస్టర్బ్ అయ్యాను. అదే గుర్తుకొస్తున్నాయి సినిమా. ఈ సినిమాని ఒక రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అవుద్ది 25th నుంచి. మీ సహకారం చాలా అవసరం మాకు. ఈ సినిమా అందరూ ఇక్కడ విచ్చేసిన ఇందాక మాకు క్లాప్ కొట్టిన వెంకట గారికి థ్యాంక్ యూ, ధన్యవాదాలు. నా పేరు బంగారాజు. ఇక్కడికి వచ్చిన ప్రింట్ మీడియాకి, ప్రెస్కి, పేపర్ వాళ్ళకి అందరికీ నా కృతజ్ఞతలు చెప్పుకుంటూ, ఇది 2 years నుంచి మేము 2 years నుంచి చాలా నా పేరు బంగారాజు. ఇక్కడికి వచ్చిన ప్రింట్ మీడియాకి, పేపర్ వాళ్ళకి, ప్రెస్ వాళ్ళకి అందరికీ నా కృతజ్ఞతలు చెప్పుకుంటూ, మేము 2 years నుంచి చాలా స్క్రిప్ట్ మీద చాలా కష్టపడుతున్నాం. గుర్తుకొస్తున్నాయని మూవీ స్టోరీ చాలా మంచి స్టోరీ. చిన్న సినిమా కాకుండా చాలా పెద్ద సినిమా, మంచి సినిమా అవుతుందని మీ సపోర్ట్ ఎప్పుడు మాకు కావాలని మా బావ డైరెక్టర్గా ఇంట్రడ్యూస్ అవుతున్న రాజేష్కి, మా హీరో ఉదయ్కి, హీరోయిన్ టింకిల్, మా ఫ్రెండ్స్ అయిన జీవీవి సత్యనారాయణ, ముత్యాల దుర్గాప్రసాద్ చౌదరి, కో ప్రొడ్యూసర్స్ కింద నాకు సపోర్ట్ చేస్తున్న వాళ్ళకి అందరికీ నేను ఎప్పుడూ రుణపడి ఉంటానని ఒకసారి మీడియా ద్వారా చెప్తున్నాను. మీడియా వాళ్ళందరికీ నమస్కారం. ఇంకా మా పిఆర్ఓ సురేష్ గారికి నమస్కారం సార్. ఇంక ముఖ్యంగా చెప్పాల్సింది డైరెక్టర్ రాజేష్. ఆయన గురించి నిజంగా మాటల్లో చెప్పలేమండి. ఆయన ఎలా అంటే, నేనేదో సరదాగా నార్మల్గా ఒక మీడియాలో అంటే ఒక వర్క్ చేసుకుంటూ ఏదో పని చేసుకుంటూ ఉన్నాను. అరే ఉదయం అని పిలిచారు డైరెక్టర్ గారు. పిలిచిన వెంటనే మళ్ళీ ఏం పని చెప్తారు ఈయన అని, సరే వెళ్దాం చూద్దామని వెళ్ళాను. వెళ్ళేటప్పటికి ప్రొడ్యూసర్ గారు ఉన్నారు, ఇంకా డైరెక్టర్ గారు ఉన్నారు. ఇద్దరు డిస్కషన్ జరుగుతుంది. హీరో ఈడని అన్నాను. వెంటనే నేను షాక్ అయ్యాను. నేనేంటి హీరో, మనకి ఎక్కడ మనకి సెట్ అవ్వదు అనుకున్నాను. ప్రొడ్యూసర్ గారు కూడా వెంటనే, రాజు గారు కూడా వెంటనే రియాక్ట్ అయ్యి, రాజుగారు కూడా వెంటనే ఓకే, మీ కథకి ఏ హీరో అయితే, ఏ హీరోయిన్ అయితే, ఎవరైతే కథకి ఇంపార్టెంటో వాళ్ళని పెట్టుకోండి, మీకు ఎంత కావాలో ఏం కావాలో అంతా నేను చేస్తాను, దగ్గరుండి నేను చూసుకుంటాను అని చెప్పిన రాజుగారికి కానీ, బంగారాజు గారికి కానీ, సత్యనారాయణ గారికి కానీ, చౌదరి గారికి కానీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఇంకొచ్చేసి ఇంతలా కష్టపడుతున్న ఫ్రెండ్స్కి కానీ, ఇంతలా వచ్చిన అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. నాకు యాక్టర్ వచ్చేసి చాలా సింపుల్ క్యారెక్టర్ అండి. అంటే ఒక హీరో అంటే ఫైట్లు చేసేస్తాడు, కొట్టేస్తాడు, చంపేస్తాడు, ఏం లేదు. ఒక సింపుల్ లవ్ స్టోరీ, బాగుంటుంది. థ్యాంక్స్ బా. థ్యాంక్ యూ ప్రొడ్యూసర్ గారు అండ్ చౌదరి గారు, సత్యనారాయణ గారు, సురేష్ గారు, అందరూ ఎలా అంటే అందరికీ ఆల్ ఆఫ్ యూ థ్యాంక్స్. అందరికీ నమస్కారం. నా పేరు ట్వింకల్. నేను హీరోయిన్లా గుర్తుకొస్తుంది మూవీలోనే చేస్తున్నాను. ప్రొడ్యూసర్ కానీ,
రాజేష్ డైరెక్టర్ గారిని అందరికీ థ్యాంక్స్ నాకు ఈ ఆపర్చునిటీ ఇవ్వడానికి. నేను చాలా ఎక్సైటెడ్ ఈ రోల్ ప్లే చేయడానికి. ఈ మూవీ ఒక స్కూల్ లవ్ స్టోరీ ఉంది. 1980s అందరూ ఎలా ఉండేవాడిని, ఎలా we fell in love with someone and then what happened, it goes on. So I'm playing a school girl character, so this is how it is. I would like to thank everybody for nurturing me to like how it should be and how the role should go on. So I don't know Telugu so much, anta Telugu raadu naku fluent la maatladaniki, anduke కొంచెం ఇంగ్లీష్ మిక్స్ చేసి చెప్తున్నాను. థ్యాంక్ యూ.